దావీదు కీర్తన 1 నుండి 3 చరణాలు మనం చదువుకుందాం. దయచేసి చెబుదాం. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమె. దయచేసి కూర్చుందాం. సంతోషంగా ఉన్నవారు 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. మంచిది. ప్రభు మనలందరినీ కూడా బలపరిచి నడిపించును గాక. ఆమె. సమయాన్ని నాకు ఇచ్చిన దైవజనుల నాన్నగారికి, అలాగనే మీకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ 63వ కీర్తనలో దైవజనుడు పరిశుద్ధుడు దావీదు మహారాజు, ఈ కీర్తనలో మనము చూస్తూ ఉన్నాం. 63వ కీర్తనలో దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. ఎవరంటున్నారు ఈ మాటలు? దావీదు మహారాజు గారు చెప్తూ ఉన్నారు. దేవా నా దేవుడవు నీవే నాయనా, ఈ లోకములో ఎవ్వరు లేరు నాయనా. వేకువనే మాత్రము నిన్ను మాత్రమే వెతుకుతాను నాయనా. వేకువజామునే నీ ముఖాన్ని నేను చూస్తాను నాయనా, నీ స్వరాన్ని నాయనా నేను వింటాను నాయనా అని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు దావీదు. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతూ ఉన్నాను, వేకువజామునే నేను లేచి ప్రార్థన చేస్తానండి అన్నవాళ్ళు చెయ్యి పైకి ఎత్తుతారా? వేకువజామున నేను లేచానండి, దేవునితో నేను మాట్లాడాను, దేవునితో నేను కనపరిచాను, ఆయనతో నేను ముఖాముఖిగా మాట్లాడాను అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. చాలామంది చూసారా చేతులు పైకి ఎత్తలేదు. అంటే దీనికి అర్థం మనలో ఉన్న సోమరితనం ఎంతగా పనిచేస్తుందో ఒక్కసారి చూద్దాం. అంటే సాతానుడు చూడండి, వాడు గాలము, వాడు వల్ల వేసి ఆకట్టుకుంటూ ఉన్నాడు. ఎందుకు? ప్రార్థన చేయకుండా, ఆరాధన చేయకుండా, దేవునితో మాట్లాడకుండా, దేవుని యొక్క సమీపములో ఉన్నటువంటి ఈ జరిగిపోతున్నటువంటి దినాలు మంచి దినాలు మాత్రమే. ఈ జరగబోతున్నటువంటి దినాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు, కానీ గడిచిపోతున్నటువంటి దినాలు చాలా మంచి దినాలని మనం అనుకోవాలి. ఎంత మంచి శ్రేష్టకరమైన సమయాన్ని ప్రభు మనకి ఇస్తే, ఎంత అనుకూలమైన సమయాన్ని మనకి ఇస్తే, ఎందుకు మనము లేగలేకపోతూ ఉన్నాం? ఎందుకు దేవునితో మనము మాట్లాడలేకపోతూ ఉన్నాం? ఎందుకు దేవుని యొక్క సన్నిధిని గణపరచలేకపోతూ ఉన్నాం? అంటే దీనికి అర్థం సాతానుడు ఎలాగ వలవొగ్గి చేస్తూ ఉన్నాడో ఒక్కసారి ఆలోచన చేయండి. మరలా అడిగితే మీలో చాలామంది ఏమంటారంటే, చలికాలం కదండి లేకలేకపోతున్నాము అంటారు. చలికాలంలోనే లెగాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అస్సలైన చలికాలంలోనే లెగాలి. ఈ చలికాలంలోనే లేచి ప్రభు సన్నిధిలో మనము మోకరించాలి, ఆరాధన చేయాలి.
కొంతమందికి అలారం పెట్టుకోకుండా కానీ ఆటోమేటిక్గా మెలకు వచ్చేస్తూ ఉంటుంది. కొంతమంది అలారం పెట్టుకుంటేనే కానీ మెలకు రాదు. ఎల్లమెల్లి బేబీలు చదివించినక్క లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, కొద్దిమంది మాత్రమే, అందరూ కూడా లేరు, కానీ వాళ్ళు కొద్దిమంది మాత్రమే. అలాంటి వారు అలారంతో పని లేదు వాళ్ళకి. ఇంకా యేసయ్యతో మాట్లాడుతూనే ఉంటారు, ఇంకా ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడంట? ఎన్ని గంటలు లేచాడు? సెల్ ఫోన్ పెట్టుకున్నాడా? సెల్ ఫోన్ పాముతున్నాడా? అప్పుడు సెల్ ఫోన్లు లేవు కాబట్టి, టచ్ ఫోన్లు అసలు లేవు కనుక ఇప్పుడు ముఖాముఖిగా ఎవరితో మాట్లాడాడు? దేవునితోనే మాట్లాడాడు. ఆయన భార్యతో మాట్లాడలేదు, పిల్లలతో మాట్లాడలేదు. కేవలం సమయం అంతా కూడా ఎవరితో గడిపాడు? దేవునితోనే గడిపాడు. నీవు నేను ఎవరితో గడపాలి? దేవునితో గడపాలంటే మాట అంటే సరిపోయిందా? అది నెరవేర్చొద్దు, అది పాటించాలా వద్దా? పాటించాలి. ఈ రోజులన్నీ ఇలాగే ఉంటాయి, ఈ సమయం అంతా ఇలాగే ఉంటుంది అని అనుకోవడం మన భ్రమ మాత్రమే. అర్థమైందా? మనలో ఉన్నటువంటి గాలి ఏ క్షణమున ఎలా ఉంటుందో తెలియదు. అందుచేత మన ఒంట్లో బలము ఉండగానే ఆనాడు దావీదు రాజు గారు ఎలాగైతే ప్రభుని ఆరాధన చేశారో, ఎలాగైతే ఏకూజాములు లేచి ప్రభుని స్తుతించారో, మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో లేచి ఒక అరగంట అయినా ఒక గంట అయినా దేవునితో మనము సంభాషించి మాట్లాడటం అనేది మనము నేర్చుకోవాలి. చూడండి, సంఘ విశ్వాసాలు ఎంతమంది ఉంటే చాలా కొద్దిమంది మాత్రమే ఎత్తారండి వేకువజామున ఎవరు లేసారంటే అని. చాలా విచారకరమైన సంఘటన. మీలో చాలామంది వేకువజామున లెగడం, ప్రార్థన చేయడం చాలా అరుదుగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా చూస్తే మనం నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. ఏంటంట? ఆయనలో ఉన్నటువంటి బలము, ఆయనలో ఉన్నటువంటి ప్రభావమును చూడాలి నాయన. నీ ప్రసన్నత నేను చూడాలి నాయన, నీ ప్రసన్నత నేను అనుభవించాలి నాయన, నీలో ఉన్నటువంటి మహిమను నేను చూడాలి నాయన అని ఆశతో ఉన్నాడంట. ఆశతో దేవుని సన్నిధికి వెళ్ళాడు. దేవుని సన్నిధికి వెళ్ళినటువంటి దావీదు ఏం చేస్తూ ఉన్నాడు? మౌనంగా లేడు, మౌనంగా అక్కడ గడపలేదు, టైంపాస్ నిమిత్తం అక్కడికి వెళ్ళలేదు. మనసారా ప్రభువుని స్తుతించి స్తోత్రించి ఘనపరిచి స్తుతులు చెబుతూ యేసయ్యను మహిమపరుస్తూ ఉన్నాడంట వేకువజాములో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన పితరుల కాలంలో చూడండి, యాకోబు గారి కానివ్వండి, అబ్రహాము గారి కానివ్వండి, ఇస్సాకు గారి కానివ్వండి, ఇలాంటి మన పితరులు ఎందరో ఎప్పుడు లేసారు? తీరుబాటుగా లెగిద్దాంలే, దుప్పటి తీద్దాంలే, ఆ దుప్పటిని వెనకాడేద్దాంలే అనుకున్నారా? ఏం చేద్దాము? వేకువజామునే లేచి ఏం చేశారండి? ఆ దేవునిని స్తుతించారు. ఇప్పుడు మన పిల్లలు ఎలా తయారవ్వరు అనుకోండి. ఎలా తయారవ్వరు అంటే పడుకోవడమేమో 12 కూడా కాదు, 1 గంట 2. నాకు తెలుసు, జాతకాలన్నీ నాకు తెలుసు. అర్థమైందా? మీ ఇంటికి నేను రావక్కర్లేదు, మిమ్మల్ని చూడక్కర్లేదు, ఆటోమేటిక్గా తెలిసిపోద్ది నాకు. 2 గంటల దాకా ఏం చూస్తారు? సెల్ చూస్తారు. ఆ సెల్లో ఎవరు చూస్తున్నారో నాకు బాగా తెలుసు, షోల్డర్లు కూడా తెలుసు. అచేత మీ జాతకాలన్నీ కూడా పొద్దుటే స్టేటస్ వస్తాయి కదా, అప్పుడు బయటెడతాయి నాకు. అర్థమైందా? అంచేత మీ మొబైల్ నెంబర్ నాకు ఇవ్వండి, నేను ఫీడ్ చేసుకుంటాను. అంచేత ఎవరి జాతకం ఎలా ఉందో నాకు బాగా తెలుస్తుంది. మీరు ఎన్ని గంటలకు ఇస్తున్నారో, ఎన్ని గంటలు పడుకుంటున్నారో బాగా తెలుసు నాకు. ఆ తల్లులు కూడా ఉన్నారంటే వాళ్ళు చెప్పరు. పడుకోండిలా, పడుకోండి పడుకోండి పడుకోండి, వాళ్ళు చెప్పరు, వదిలేస్తారు అంతే. పడుకుంటే పడుకున్నారు, లేకపోతే లేదు, మనకి ఎందుకు వచ్చిన గొడవ అనుకుంటారు వాళ్ళు, అంతే. కానీ ఒక విషయం చెప్పనా, అంతవరకు నువ్వు మొబైల్ చూస్తే కాక నువ్వు ఎందుకు పని చేయవెదరా? అర్థమైందా?
ఎందుకు పని చేయవు? నీవు సెల్లకి కమిట్ అయిపోయావు గనుక, సెల్లకి దగ్గర అయిపోయావు గనుక ఆ సెల్తోని నువ్వు గడుపుతావు, కానీ దేవునితో గడుపుతావా? చెప్పాలి. దేవునితో గడపగలరా? దేవునితో గడపలేరు. దేవునితో గడపాలంటే సెల్ల తీసి పక్కనడేయండి, మోకాళ్ళు వేయండి, ప్రభు సన్నిధిలో ప్రభువే మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. అంచేత ఇక్కడ ఏమని చూస్తూ ఉన్నాం? నీ బలమును నీ ప్రభావం చూడవల్లని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. ఎక్కడా? పరిశుద్ధాలయమందు. దేవుని సన్నిధికి వచ్చేసాడు దావీదు. దేవుని సన్నిధికి వచ్చినటువంటి దావీదు ఇప్పుడు ఎవరిని ఆరాధన చేస్తూ ఉన్నాడు? ఎలాంటి హృదయముతో ఆరాధన చేస్తున్నాడు? ఎలాంటి మనస్సుతో ఆరాధన చేస్తున్నాడు? పరిశుద్ధాలయములో ఏ రీతిగానంట? ఆశతో వచ్చాడంట. ఎలా వచ్చాడండి? ఆశతో వచ్చాడు. ఏం కలిగింది ఆయనకు ఆశ? ఎలాంటి ఆశ కలిగి ఉన్నాడు? దేవునితో మాట్లాడాలని, దేవుని మాట వినాలని, దేవునిలో ముందుకు వెళ్ళిపోవాలని, దేవునితో నేను మాట్లాడాలని, ఆయన ముఖము చూడాలని, ఆయన స్వరము వినాలని ఎంతో ఆశతో దేవుని సన్నిధికి వచ్చాడు. ఈరోజు మీకు ఉన్నటువంటి ఆశ ఏంటి? మీకు ఉన్నటువంటి ఆశ ఎలాగుంది? మీ హృదయం ఎలాగుంది? మీ మనస్సు ఎలాగుంది? ఆశతో దేవునిని ఆరాధన చేస్తే దావీదు వలె ఆశీర్వదించబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ఇక్కడ పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. ఇంకేమంటున్నాడు? నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీళ్లు లేక ఎండి ఉన్న దేశము. గతంలో మంచినీళ్ళు ఫ్రీగా వచ్చేసి మనకి, నూతుల నిండా మంచినీళ్ళే, పైపుల నిండా మంచినీళ్ళే కదండి. చెరువులు ఉన్నాయా? చెరువులు లేవు మనకి. అప్పుడు నూతులు ఉన్నాయి కనుక నూతి నిండా మంచినీళ్ళు ఉండే. ఇప్పుడు నూతులు కప్పడిపోయాయి, పైపులు కూడా సరిగ్గా పనిచేయడం లేదు, కుళాయిలు వచ్చాయి. ఈ కుళాయి వస్తున్నటువంటి నీరు వస్తే వస్తుంది, లేకపోతే లేదు. వస్తే పట్టుకెళ్ళినట్టు, లేకపోతే కొనుక్కున్నట్టు. అంతే కదా, రెండు మార్గాలు. అంచేత పొద్దుటే కళ్ళు తుడుచుకుంటూ వచ్చేస్తాం బిందెలెట్టుకుని రోడ్డు మీదకి, వీధుల్లోకి. అందుకనే గవర్నమెంట్ వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇంటింటికి కుళాయిలు వేస్తున్నారు. ఎందుకు? మనం కొట్టుకోకుండా, నరుక్కోకుండా ఇంటింటికి కుళాయిలు వేస్తున్నారు. ఆ నీళ్ళైనా వస్తున్నాయి. కొన్ని దేశాల్లోనండి మంచినీళ్ళు లేవండి, కుళాయిలు లేవు, పైపులు లేవు, నూతులు లేవు, అన్నీ కూడా ఎండిపోయాయండి. అలాంటి దేశము గురించి దావీదు ఏం చేస్తున్నాడు? దేవునితో మాట్లాడుతున్నాడు. దేవా, నీళ్ళు లేక ఎండి ఉన్న దేశాలు ఉన్నాయి నాయన, గ్రామాలు ఉన్నాయి నాయన. నీ కనుదృష్టి నీ మనోనేత్రము అక్కడ ప్రోక్షించిన ఆయన. ఏ దేశములో అయితే నీరు లేదో ఆ దేశములోనైనా జీవజల ఓటలను నీవు దయచేయనాయన అని మొర్ర పెడతా ఉన్నాడు. అసలు ఆ దేశం కొరకు దావీదుకు పనేంటి? అంటే దావీదు యొక్క హృదయం ఎలాగుందంటే, నాకు కాదు మంచినీళ్ళు కావలసింది, నా ఊరికి కాదు మంచినీళ్ళు కావలసింది. నీళ్లు ఎక్కడైతే లేవో, ఆహారం ఎక్కడైతే లేదో, సదుపాయాలు ఎక్కడైతే లేదో అక్కడ సదుపాయాలు నీవు దయచేనైనా, అక్కడ మంచి నీరు దయచేనైనా. ఎవ్వరు కూడా నశించిపోకూడదు నాయన. ప్రతి ఒక్కరూ కూడా నిన్ను అనుసరించాలి, నీ మార్గమును ప్రయాణం చేయాలని ముమ్మారు దావీదు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం ఎలాంటి ప్రార్థన చేస్తున్నాము? ఎలాంటి నిరీక్షణలో ఉన్నాము? ఎప్పుడు చూసినా ఆ శుక్రవారం ప్రార్థన జరిగితే నా కుటుంబాన్ని దీవించినాయి, నన్ను దీవించినాయి, నా పిల్లలు దీవించినాయి, నా భర్తను దీవించినాయి, నా భార్యను దీవించినాయి. ఇదే జాతకం. ఏం చేయాలి ప్రార్థన? ఏ దేశంలో అయితే సదుపాయాలు లేవో, ఏ దేశము అయితే సమాధానంగా లేదో ఆ దేశము గురించి, ఆ గ్రామం గురించి ప్రార్థన చేయమని ముందే హెచ్చరించాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఆ విధంగా మనము దేవునిని అడగాలి. ఇంకా ఏమనుందండి? నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. నీ మీద ఆశ చేత. ఆశ అనేది ఉండాలి. ఏం ఆశ ఉండాలి? దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆశ, వాక్యం వినాలని, వాక్యానుసారంగా నడవాలని, వాక్యం చదవాలని, పాటలు పాడాలని, అభిషేకం పొందుకోవాలని, ఆత్మతో నింపబడాలని ఆశ కలిగి ఉండాలండి మనం. ఆ ఆశ ఎంతమందిలో ఉంది? కొద్దిమంది. అందరిలో లేదు. అది అందరిలో లేదు. వాళ్ళేదో చప్పలు కొడుతున్నారని వీళ్ళు కొడుతున్నారు, ఎంత తేడా. వాళ్ళేదో ఆరాధన చేస్తున్నారని వీళ్ళు చేస్తున్నారు ఆరాధన. ఆయన ఏదో పేట వాయింతున్నాడని ఆరాధన చేస్తున్నారు. అది కాదు మనకు కావలసింది. నీ ఆరాధన నీదే. అర్థమైందా? నీ స్తుతులు నీయే, నీ ప్రార్థన నీ ప్రార్థనే. వాళ్ళు ప్రార్థన చేయట్లేదు కదా, నేనెందుకు చేయాలనే తపన మనం ఉండకూడదు. మనం అందరము కలిసి ఏకంగా ప్రార్థన చేసినట్లయితే ఎలా ఉంటుంది చర్చి? మీరే చెప్పండి. అందరూ ఏకం కలిసి ఒకే స్వరముతో మనం అందరం కలిసి గట్టిగా ప్రార్థన చేసామనుకోండి, ఎలా ఉంటుంది? అలాగా ప్రార్థన చేయక. మీకు అర్థమైందా? అలా ప్రార్థన చేసిన వాళ్ళు కొద్దిమంది మాత్రమే ఉన్నారు, అందరూ లేరు. అంచేత మనము దేవుని సన్నిధికి వెళితే ఆశీర్వాదం ఊరికనే రాదు, దీవెనలు ఊరికనే రావు. కష్టపడుతూ దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? కన్నీటితో ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకున్నటువంటి ఆశ ఏంటి? ఆశ, దేవా నిన్ను చూడాలి నాయనా, నీ స్వరాన్ని నాయనా నేను వినాలి నాయనా, నీ ముఖాన్ని నాయనా నిన్ను చూడాలి నాయనా అన్న ఆశ దావీదు గారికి ఉంది. మనకుంది అలాంటి ఆశ. దేవుని చూడాలని, ప్రార్థన చేయాలని, దేవా నీ ముఖాన్ని నాకు కనిపించిన అయినా అని చూడాలని మనకుందా అలాంటి ఆశ? అలాంటి ఆశతో కలిగి ఉండాలండి మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భక్తుడు ఎలా పాడుతున్నాడు? నా హృదయము నా శరీరము ఆనందముతో వేచియున్నది. నా హృదయము నా శరీరము ఆనందముతో వేచియున్నది. దేవా ఒక్క వరము అడుగుచున్నాను, దానినే నేను వెదకుచున్నాను. దేవా ఒక్క వరము అడుగుచున్నాను, దానినే నేను. నీ ప్రసన్నత చూడాలని, నీ ఆలయములో ధ్యానించాలని. నీ ప్రసన్నత చూడాలని, నీ ఆలయములో ధ్యానించాలని. అది ఈ స్వరం ఎవరిది? అమ్మ ఒకసారి అండి ఉందండి. ఆ పిల్ల స్వరం విని ఛానల్ అయింది. చివరికి ఆ పిల్ల పాడింది. చివరికి మా సండే స్కూల్ విద్యార్థి. దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. ఓల్డే. మీకు అర్థమైందా? ఓల్డ్ ఇజ్ గోల్డ్, ఓల్డ్ ఇజ్ గోల్డే. ఇప్పుడు ఉన్నటువంటి వారు పాట పాడండి. ఏ పాట పాడతారు చెప్పండి? ఏ పాట పాడతారు? అది నోటికి వచ్చేస్తుంది. మీరు చెప్పలేకపోతున్నారు ఏంటో, నువ్వు నోటికి వచ్చేస్తుంది. మై స్టీవెన్సన్. తర్వాత ఏమండి? జాన్ వెస్లీ గారు. తర్వాత ఎంతమందో గాయకులు వచ్చేసారులేండి. అంచేత ఆ పాటలు ఎంతో మధురమైనటువంటి పాటలు. నేను ఎందుకు ఆఫ్ చేశాను తెలుసా? పాట మీరు ఎవరో పాటలేదు, తక్కువనే ఆఫ్ చేశారు పాట అంటాను. ఎంత ఉద్యమంగా ఉండే పాటలన్నీ కూడా మీరు ఎలా చేశారంటే అలా తయారు చేశారు. అర్థమైందా? ఈ కొత్త మధురమైనటువంటి పాటలు వచ్చేసి
ఈ పాత పాటలను ఏం చేసాయి? చతికిలు పెట్టించేసాయి అంతే. ఇప్పుడు ప్రశ్న అతను చెప్తారా, పాత పాటలు మంచివి కొత్త పాటలు మంచివి అంటారా? పాత పాటలు మంచివి అని తేలిగ్గా చెప్పేశారు. మరి పాడచ్చు కదా. రాదా? రాకపోతే నేర్చుకోవాలి. మీకు అర్థమైందా? రాకపోతే ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఎవరు నేర్పుతారు? మీరే అంటే వస్తే నేర్పుతాము, లేకపోతే ఇంకెక్కడ నేర్పుతాం మేము. మీకు అర్థమైందా? గట్టిగా స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. దావీదేమంటున్నాడు? నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేస్తుంది. ఆనందముతో నా హృదయము నింపుతా ఉంది. ఆనందముతో నా హృదయము పరవశం చేస్తూ ఉంది. ఎందుకు? నాట్యం చేయడానికా? డ్యాన్స్ వేయడానికా? కానే కాదు. దేవుని కొరకు ప్రార్థన చేయడానికి, దేవుని కొరకు స్తుతించడానికి, దేవుని కొరకు ఘనపరచడానికి, దేవుని కొరకు మహిమపరచబడ్డానికి పరవశం చేయాలి మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేకమైన మాటలు ఉన్నాయి. ఈ ధ్యాన కీర్తన నేను ముగిస్తూ ఉన్నాను. ఈ కొద్ది మాటలను ప్రభు దీవించును గాక. ఆమేన్. రాత్రి నాన్నగారు జ్ఞాపం చేశారు, శనివారం వచ్చిన వారికి అలాగనే ఆదివారం వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. చిన్న మామయ్య గారి విషయంలో చాలా ఘోరాతి ఘోరమైన సంఘటన కుటుంబంలో జరిగింది. వారి జ్ఞాపకాలు మాత్రమే మిగిలి ఉన్నాయి మనకి. ఏదో సమయమున మా ఇంటికి రావడం, వెళ్ళడం, మాట్లాడడం ఎన్నో జరిగాయి. జ్ఞాపం చేసుకుంటే చాలా వేదన కలుగుతుంది. మా కుటుంబానికే కాదు, సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసకు కూడా చాలా విచారకరమైనటువంటి సంఘటన. వాక్యానికి ముందు వారిని ఒక్కసారి జ్ఞాపం చేసుకుందాం. వీడియో ప్లే చేయండి.